హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కాండం తొలిచే పురుగు యొక్క లక్షణాలు అలాగే వాటి నివారణ గురించి తెలియజేస్తాను. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలిచే పురుగులు ఆశించే అనుకూలత ఎక్కువ ఉంది. సో, వరి పంట మనం ప్రారంభ దశలో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ స్టేజ్‌లో మొక్కల అడుగు భాగం నుండి కాండం లోపల చొచ్చుకొని పోతది ఈ కాండం తొలిచే పురుగు. ఇవి చూడండి ఇంతకుముందు కాండం లోపల చొచ్చుకొని పోయి లోపల ఉన్నటువంటి భాగాన్ని తినడం వల్ల పిలకలు లేదంటే మనకు ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. అలాగే దీన్నే మనం డెడ్ హర్ట్ అంటాం. ఇట్లా లాగితే బయటకొచ్చేస్తుంది. చూడండి పైనుంచి ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇది ఇనిషియల్ స్టేజ్‌లో అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో లోపల వెళ్లి తినడం వల్ల ఇలా మారుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము తర్వాత పంట అనేది కంకి దశలో ఉన్నప్పుడు కూడా మనం ఏమైతదంటే లోపల ఉన్నటువంటి భాగాన్ని తినడం వల్ల మా పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కంకి దశలో ఉన్నప్పుడు మనం కంకి పూర్తి ఎండిపోయి ఆ విధంగా తెల్లగా ఏర్పడిపోతుంది. సో, దీన్నే మనం తెల్ల కంకి అంటే వైట్ హెడ్ అని అంటాము. సో, ఈ విధంగా ఇనిషియల్ స్టేజ్‌లో తర్వాత కంకి దశలో ఉండి ఈ విధంగా మనకు 2 స్టేజ్‌లో కూడా దీని ప్రభావం ఎక్కువుంటుంది. పోషకాలు అందక సరిగా గింజలు డెవలప్‌మెంట్ చెందక దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో, ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని నివారించుకోవడానికి మనకు ఇనిషియల్ స్టేజ్‌లో 10-15 రోజుల లోపల కార్బోఫ్రాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చల్లుకోవాలి. సో, అదేవిధంగా లేదనుకుంటే మనకు 4-8 గుళికలు కూడా పనిచేస్తది. కానీ కార్బోఫ్రాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చల్లుకుంటే మనకు ఇనిషియల్ స్టేజ్‌లోనే వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత అంటే 1 మంత్ లోపల ఈ గుళికలు అనేది బాగా పనిచేస్తది కాబట్టి గుళికలు చల్లుకోవాలి. ఒకవేళ 1 మంత్ తర్వాత కూడా వీటి లక్షణాలు కనబడితే ఫోలియర్ స్ప్రే అంటే పై స్ప్రే మందు పిచికారీ చేసి వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు.